మనతో పాటు రాజేష్ జంపాల గారు ఇక్కడ ఉన్నారు. సో రాజేష్ గారు, మీరు చెప్పండి, చంద్రబాబు నాయుడు గారిని గత సంవత్సరం అరెస్ట్ చేయడంతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఇంత చలనం వచ్చిందని అనుకోవచ్చా ఓటర్లు? ఈ ఎలక్షన్స్ అహంకారానికి అభిమానానికి జరిగిన యుద్ధం అండి. అందులో ఈ అహంకారంతో అరాచకాలు చేస్తా ఒక అభివృద్ధిని ఆపేసి వాళ్ళ ఇష్టం వచ్చినట్లు చేస్తామని చూసుకున్నప్పుడు జనాలు ఇచ్చిన రెస్పాన్స్ ఇది. ఆ రోజు భయంతో కొంచెం బయటకు మాట్లాడలేకపోయినా ఈరోజు వచ్చి వాళ్ళ బ్యాలెట్ ఈజ్ వెపన్ ఫర్ ఎవ్రీబడి. పాలిటిషియన్స్కి ఇది ఒక బిగ్ లెసన్ లాగా ఉండాలని అనుకుంటున్నాము. అభివృద్ధి అనేది సంక్షేమం అనేది రెండు కళ్ళలాగా తెలుగుదేశం పార్టీకి ఎప్పటి నుంచి ఉన్నాయి. సంక్షేమం మాత్రమే చేసి అభివృద్ధి చేయడం అనేది ఈజ్ నాట్ ఏ పాజిటివ్ సినారియో. ఎందుకంటే మీకు సంక్షేమం చేయాలి అంటే డబ్బులు కావాలంటే అభివృద్ధి ద్వారానే వస్తుంది. అది ఎలా చేయాలో చంద్రబాబు నాయుడు గారు చూపించారు. మళ్ళీ అదే ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాము. జనాలు అందరూ మనం లాస్ట్ టైం పార్టీ ఓడిపోయినప్పుడు బాధపడ్డాము, కానీ అంతకంటే పవర్లో ఉన్నదానికంటే అపోజిషన్లో ఉన్నప్పుడు ఎక్కువ కష్టపడ్డారు చంద్రబాబు గారు. అదే ఊపుతో ఇప్పుడు మళ్ళీ వచ్చారు. ఇప్పుడు 160 సీట్లు 161 సీట్లు లాగా అనిపిస్తున్నాయి. సో అందరికీ అందరికీ అభిమానులందరికీ ఒకటే చెప్తున్నాం, మన పార్టీని సపోర్ట్ చేయండి. అలాగే పార్టీ సైడ్ నుంచి కూడా కార్యకర్తలను చూసుకోవాలని, జాగ్రత్త చూసుకోవాలని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంకో ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, వైఎస్ జగన్ గారు విశాఖపట్నం నుంచి పరిపాలన కేంద్రం రాజధాని తరలిస్తామని చెప్పి, కానీ విశాఖపట్నంలో చూస్తుంటే కూడా వైఎస్ఆర్సీపీ వెనుకంజలో ఉంది. సో దాని గురించి మీరేమనుకుంటారు? కేవలం చంద్రబాబు నాయుడు గారు అమరావతిని డెవలప్ చేస్తారని చేస్తే అదే కంటిన్యూషన్ చేయలేక ఏదో ఒక వంకతో ఇట్లా చేశారు, కానీ వైజాగ్ని డెవలప్ చేద్దామనే ఉద్దేశం మనకు లేదు. ఇప్పుడు మీరు చూస్తే అక్కడ చాలా వరకు ఋషికొండ మొత్తాన్ని తవ్వేశారు. ఇట్లాంటి చాలా తప్పుడు పనులు చేసి జనాల్ని మభ్యపెడదామని చూస్తే జనాలు నమ్మలేదు. ఒక క్యాపిటల్ అనేది ఒక చోట ఉన్నంత మాత్రాన మిగతా చోట డెవలప్మెంట్ జరుగుతుంది కాదు. అది చంద్రబాబు నాయుడు గారు తెలుసు. ప్రతి డిస్ట్రిక్ట్లో ఎలా డెవలప్ చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం స్టార్ట్ చేశారు. లాస్ట్ టైం మన పవర్లో ఉన్నట్టు ఈ పార్టీకి మనం టాప్ స్టేట్ ఉంది కంట్రీ అయి ఉండేవాళ్ళం. హోప్ఫుల్లీ ఈ విక్టరీతో మనం మళ్ళీ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్టేట్ అవుతుందని నేను అనుకుంటున్నాను.